రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ కొద్దిసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, తాత్కాలిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ శాసనసభలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తాత్కాలిక బడ్జెట్ ఎట్లా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే శాసన మండలిలో శ్రీధర్ బాబు మంత్రి ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. ముఖ్యంగా 2.72 లక్షల కోట్లుగా బడ్జెట్ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ప్రస్తుతం నిర్వహణ తాత్కాలికంగా ఈ వేతనాలు కావచ్చు, నిర్వహణ కావచ్చు, మిగతా ఈ పెన్షన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి మాత్రమే కేటాయింపులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది ఈ బడ్జెట్ అనేది కూడా అందరూ కూడా సర్వత్రగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. హామీలతో పాటు 100 రోజులు అనేది ఒక టైం బౌండ్ కూడా పెట్టుకొని కొన్ని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వీటి కేటాయింపులు ఎట్లా ఉండబోతా ఉన్నాయి. అలాగే ఇప్పటికే కంటిన్యూ అవుతున్న వాటికి సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ స్కీమ్స్కు ఎట్లా ఈ బడ్జెట్లో అలొకేషన్స్ ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే కొంత బడ్జెట్ దాదాపు 20,000 కోట్లు తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా కేంద్రం నుంచి గ్రాంట్స్ కూడా కరోనా తర్వాత పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించి తగ్గిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏ రంగాలకు ప్రయారిటీ ఇవ్వబోతుంది అనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెటే కావడంతో అటు కేంద్రం కూడా రీసెంట్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా దాదాపు ఒక 4-5 నెలలకు మాత్రమే ఈ బడ్జెట్ ఉండబోతా ఉంది. మళ్ళీ జూన్ జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ఉండబోతా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేది కూడా ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలియబోతా ఉంది. ముఖ్యంగా సంక్షేమ విషయంలో కావచ్చు, అలాగే నిర్వహణ విషయంలో కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, లేదా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంబంధించి అనేక హామీలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికీ రైతు బంధు కూడా ఇప్పటికీ ఇంకా అందరు రైతులకు రాలే పరిస్థితి ఉంది. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రుణమాఫీ కావచ్చు, అలాగే ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దానికి ఏ విధంగా కేటాయింపులు ఉండబోతూ ఉన్నాయి, అలాగే నియామకాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా ఈ బడ్జెట్ చూస్తేనే ఒక పూర్తిస్థాయి అర్థమయ్యే క్లారిటీ అయితే రాబోతూ ఉంది. సో అటు జనాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అనేక మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆటో వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకి బడ్జెట్లో ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళకి సంవత్సరానికి 1,20,000 అంటే నెలకు 10,000 చొప్పున ఇవ్వాలని కూడా వాళ్ళు ఇప్పటికే అపోజిషన్ పార్టీగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ముఖ్యంగా ఏ రంగాలకు ఈ తాత్కాలిక బడ్జెట్లో కనీసం మినిమం కేటాయింపులు ఉండబోతూ ఉన్నాయి, విద్యుత్కి సంబంధించి ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. సో మొత్తం మీద అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఈ పూర్తిగా సమాచారం అయితే రాకపోతూ ఉంది. దాదాపు ఒక 40 నుంచి 50 నిమిషాల మధ్య ఈ బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఇక్కడ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టి చదవబోతూ ఉన్నారు. అలాగే శాసనమండలిలో శ్రీధర్ బాబు చదవబోతూ ఉన్నారు. రాజేష్.